2 డేస్ నుంచి చూస్తున్న ఈ కరుసెల్ ఎఫెక్ట్ వీడియో చేయమని చాలామంది అడుగుతున్నారు మన ఫాలోవర్స్. ఇది ప్రీమియర్ ప్రోలో అయితే ఈజీగా చేసుకోవచ్చు. లేకపోతే ఆఫ్టర్ ఎఫెక్ట్‌లో కూడా ఈజీగా చేసుకోవచ్చు. కానీ అలర్ట్ మోషన్‌లో దానికంటే ఈజీగా ఇంకా చేసుకోవచ్చు. అది కూడా మొబైల్‌లోనే. సింపుల్‌గా ట్రై చేద్దాం. చాలా అంటే చాలా సింపుల్‌గా యానిమేషన్ అన్నీ పర్ఫెక్ట్‌గా ఉంటది. అండ్ నేను డెమో వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాను. వీలుంటే చెక్ చేసుకోండి. ఆ బీట్ కానీ, ఆ సాంగ్ కానీ చాలా బాగా సెట్ అయింది. అందుకోసం మీకు ఒకసారి ట్యుటోరియల్ చెప్పేస్తే మీరు కూడా డౌట్ క్లియర్ అవుతుంది. చాలా బాగుంటుంది. మీరు ఇంప్రెస్ అవుతారు. ఓకేనా? చాలా సింపుల్గా చేద్దాం మనం. అండ్ నేను డెమో కూడా చేసింది ఇక్కడ నేను చూపిస్తాను. వీలుంటే ట్రై చేసుకోవచ్చు మీరు. ఓకేనా? ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే అలర్ట్ మోషన్ యాప్. అండ్ మీకు అంత ఓపిక లేదు, మీకు ప్రాజెక్ట్ ఫైలే కావాలంటే డిస్క్రిప్షన్లో పెడతాను. వీలుంటే డిస్క్రిప్షన్ నుంచి అయితే యూజ్ చేసుకోవచ్చు మీరు చాలా ఈజీగా. ట్రై చేద్దామని మీకు ఏమైనా ప్లాన్ ఉంటే. ఓకేనా? లేకపోతే నేను చెప్తాను. ఓకేనా? చాలా ఈజీగా చెప్తాను. చాలా సింపుల్గా కూడా చెప్తాను. ప్రాజెక్ట్ ఫైల్ మీకు ఒకసారి బ్రేక్ డౌన్ చెప్తాను. అండ్ లేకపోతే ఫస్టే చెప్పేస్తాను. ఫస్ట్ అయితే మనం ఈ వీడియో చేసుకుందామని అనుకుంటే 9:16 రేషియో అయితే తీసుకుందాం. అండ్ ఫస్ట్ మీరు వర్క్ చేయాల్సింది ఏంటంటే కింద ప్లస్ ఐకాన్ ఒక షేప్ తీసుకోండి. ఓకేనా? ఒక షేప్ తీసుకొని ఇది ఎంతైతే ఉందో సెంటర్ పాయింట్ అనేది అలాగే అంతేనే ఉంచుకోండి. దాని తర్వాత మనమైతే మళ్ళీ ఇంకో షేప్, ఈ రౌండ్ షేప్ కంటే ఈ ఇంకో షేప్ తీసుకోండి. ఫస్ట్ మాత్రం 100% రౌండ్ షేప్ తీసుకోండి. సెకండ్ ఈ కరువులో ఉన్న బాక్స్ షేప్ అయితే తీసుకోండి. దీన్ని ఇలా జూమ్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఎడిట్ షేప్లోకి వెళ్ళి ఈ వైని ఇలా అయితే పెంచుకోండి. పెంచి దీనైతే మీరు రేడియన్స్ అనేది కొంచెం ఎక్కువ పెట్టుకోండి. అండ్ దీని తగ్గట్టు ఇంత చాలు, సెట్ అయింది. ఇప్పుడు కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళండి. ఇక్కడ మీడియా సింబల్లోకి వెళ్ళి ఇందులో మీరైతే ఒక మంచి ఫోటో అయితే యాడ్ చేసుకోవచ్చు. ఈజీగా మీకు నచ్చిన ఫోటో ఒకటి యాడ్ చేసుకొని చెప్తాను. ఒక ఫోటో అయితే యాడ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆ ఫోటోని హైడ్ చేయండి. కింద ప్లస్ ఐకాన్ ఇక్కడ మనకు ఆబ్జెక్ట్ ఎలిమెంట్లోకి వెళ్ళి నల్ యాడ్ చేసుకోండి. ఓకే, నల్ అయితే యాడ్ చేశారు కాబట్టి ఇప్పుడు ఏదైతే మనకు ఫోటో ఉందో ఆ ఫోటోని హైడ్ తీసేయండి. కొంచెం సైజ్ తక్కువ చేసుకోండి. ఇప్పుడు మనకు ఆ ఫోటో సెలెక్ట్ చేసి పైన డిలీట్ పక్కన ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసి నల్ మీద టచ్ చేసుకోండి. నల్ మీద టచ్ చేయగానే మనకైతే ఈజీగా అయితే మనకైతే నల్ అయితే లింక్ అయిపోయింది. ఇప్పుడు మనం ఆ రౌండ్ షేప్ ఏదైతే ఉందో ఆ రౌండ్ షేప్ తగ్గట్టు మనం ఫొటోస్ అయితే అటాచ్మెంట్ చేసుకోవచ్చు. కొంచెం రొటేషన్ చేసుకోండి. మళ్ళీ అదే ఫోటోని డూప్లికేట్ చేసుకోండి. ఏం చేస్తారంటే ఫోటో సెలెక్ట్ చేసి ఇక్కడ మనకు పైన ప్లస్ సెకండ్ డూప్లికేట్ అండ్ ఇక్కడ మనం ఫోటోని కొంచెం రొటేషన్ చేసుకోండి. రొటేషన్ చేసి ఫింగర్ తోటి ఇలా సైడ్కి మూవ్ చేయండి. మళ్ళీ కొంచెం రొటేషన్ ఇలా. ఓకే, మళ్ళీ డూప్లికేట్. ఆ షేప్ మీరు రౌండ్ షేప్ చూశారు కదా, దాన్ని ఎందుకు పెట్టానంటే దాంట్లోనే మీరు అంటే దాని తగ్గట్టే మీరు రొటేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి మళ్ళీ రొటేషన్ చేసి ఇక్కడ పెడుతున్నాను. మళ్ళీ కొంచెం ఎక్కువ రొటేషన్, మళ్ళీ డూప్లికేట్ చేసిన, మళ్ళీ ఎక్కువ రొటేషన్, కొంచెం మళ్ళీ డూప్లికేట్, మళ్ళీ ఎక్కువ రొటేషన్. ఓకే, మళ్ళీ డూప్లికేట్ ఇలా దానికి తగ్గట్టు. ఓకే, కొన్ని చేస్తాను, మీరు ఒక ఐడియా వచ్చేస్తుంది. దీని డూప్లికేట్. ఒకటే ఫోటోది చేద్దామంటే చాలా సింపుల్ ఉంటుంది, కానీ మల్టీ ఫొటోస్ చేద్దామని అనుకుంటున్నాం కాబట్టి దాన్ని రొటేషన్. చూడండి రౌండ్గా అయింది. అండ్ కొన్నిసార్లు కొన్ని ప్రాబ్లమ్ వస్తే దాన్ని బట్టి మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇప్పుడు రౌండ్ అయితే అయిపోయింది ఫొటోస్. ఇప్పుడు ఒక్కొక్క ఫోటో సెలెక్ట్ చేసి మీరు ఆ ఫోటో ప్లేస్లో మీకు నచ్చిన వేరే ఫోటో అయితే చేంజ్ చేసుకోవచ్చు. మీకు ఏదైతే కొంచెం బెటర్ ఫోటో అనిపిస్తుందో దానికి తగ్గట్టు అన్ని ఫొటోస్ని ఒక 10-15 ఉండొచ్చు, 12-13 ఫొటోస్ అయినా ఉండొచ్చు. దానికి తగ్గట్టు మీ యొక్క ఫోటోతోటి రీప్లేస్ పెట్టుకోండి. అన్ని వేరే ఫొటోస్ అయితే రీప్లేస్ పెట్టుకోండి. రీప్లేస్ పెట్టిన తర్వాత మనం ఆ షేప్ ఏదైతే ఉందో ఆ షేప్ని డిలీట్ చేద్దాం. మనం రౌండ్ షేప్ని ఇప్పుడు మనం ఆ నల్ని సెలెక్ట్ చేద్దాం. నల్ని సెలెక్ట్ చేసి ఇలా కిందికి తీసుకొద్దాం. ఇలా కొంచెం అడ్జస్ట్మెంట్ చేద్దాం. ఇక్కడ ఫొటోస్ అనేది సరిగా సెట్ కాలేదు, ఇంకా మీరు బాగా మంచిగా సెట్ చేసుకోవాలి ఇది. ఓకే, సెట్ చేసుకుంటేనే ఏమవుతుందంటే మంచి లుక్ అయితే ఉంటుంది వీడియోకి. ఓకే, నేను కొంచెం మీకు ఏదో కొంచెం ఫాస్ట్గా మీకు చెప్తున్నాను, కానీ కొంచెం టైం తీసుకోండి ఫోటోకి, నో ప్రాబ్లం.
కొంచెం టైం తీసుకొని మంచి లుక్, నో ప్రాబ్లం, ఎంత టైం అయినా నో ప్రాబ్లం, కానీ మనకు వీడియోకి అయితే చాలా మంచి లుక్ ఉండాలి కాబట్టి టైం తీసుకొని దానికి తగ్గట్టు మీరు రొటేషన్ చేసుకోండి ఇలా. ఓకే, కొంచెం అయితే రొటేషన్ చేసిన దీనిపైన నేను ఒక ఫోటో యాడ్ చేస్తా. ఆ ఫోటో కూడా పిఎన్జిగా ఉండాలి, ఇది పెట్టాను. అండ్ దీని బ్యాక్గ్రౌండ్గా కూడా మీకు నచ్చిన ఫోటో బ్యాక్గ్రౌండ్ అయితే పెట్టుకోవచ్చు. నేను ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఈ ఫోటో ఉంది, దీన్ని జూమ్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి జెడ్ వాల్యూ అనేది ఇలా ఎక్కువ పెడుతున్నాను. దీన్నే బ్లర్ చేస్తా, ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ బ్లర్లోకి వెళ్ళి గాషన్ బ్లర్ అయితే యాడ్ చేసి మీకు నచ్చినంత పెట్టుకోండి, మీకు ఎలాగైతే అనిపిస్తుందో. అండ్ ఇప్పుడు మనం కరెక్ట్గా ఫోటోని సెంటర్లో చేసుకోండి. ఇప్పుడు మెయిన్ మ్యాటర్ ఏంటంటే మనం రొటేషన్ అయితే చేసుకున్నాం. అండ్ ఇక్కడ నుంచి ఫస్ట్ మీరు మ్యూజిక్ అయినా సంథింగ్ సౌండ్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చు. నేను ఆ స్కోలింగ్ టైపింగ్ రైటింగ్ కొంచెం స్కోలింగ్ టైప్లోనే ఉంటుంది కాబట్టి ఆ సౌండ్ ఎఫెక్ట్ అయితే నేను ఫస్ట్ అయితే యాడ్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి, వినండి. ఓకే, కొంచెం అదే టైప్లో ఉంటుంది. అండ్ దాని తర్వాత ఇక్కడ నుంచి మ్యూజిక్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ దీన్ని నేను ఎగ్జాంపుల్గా 4 సెకండ్ వరకు పెట్టాలంటే పైన ప్లస్ సెకండ్ ఆల్ లేయర్ సెలెక్ట్ చేసి యారో క్లిక్ చేసుకుంటే ఫోటో ఎండింగ్ వరకు వచ్చేస్తుంది. ఇప్పుడు రొటేషన్ చేయాలంటే మీరు పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. ఆ నల్ని సెలెక్ట్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇక్కడ ఈ రొటేషన్లోకి వెళ్ళి ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి, ఇంకో కీ ఫ్రేమ్ ఎండింగ్లో. అండ్ ఇప్పుడు మనం మీకు నచ్చినట్టు రొటేషన్ చేసుకోండి ఇలా. ఎగ్జాంపుల్గా ఇంత రొటేషన్ చేసి కర్వ్లోకి వెళ్ళి కర్వ్ దీన్ని ఇలా పెట్టాను. ఇప్పుడు చూడండి, ఓకే అంతే. అండ్ మీరు ఇక్కడ మీకు సరిగ్గా బాగా కనిపిస్తలేదు, ఎందుకంటే ఫోటో ఉన్నది ఒకటే కాబట్టి ఆ లుక్ అనేది లేదు కాబట్టి మల్టీ ఫొటోస్ చేంజ్ చేసేటప్పుడు మంచి లుక్ ఉంటుంది. ఎందుకంటే నేను చేసింది కూడా చూపిస్తాను మీకు తర్వాత. అంతే, ఈ యానిమేషన్ అయితే అయింది. దాని తర్వాత ఇక్కడ నుంచి మీరు ఎక్స్ట్రా ఫొటోస్ కానీ ఎక్స్ట్రా యానిమేషన్ కానీ సంథింగ్ ఏదైనా పెట్టాలంటే దానికి తగ్గట్టు జూమ్ ఎఫెక్ట్ కానీ సేక్ ఎఫెక్ట్ కానీ అలాంటివి ర్యాండమ్ యానిమేషన్ టైప్లో మీరు యాడ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ తర్వాత విషయాలు. అండ్ అంతే ఈ యానిమేషన్ చేసుకోవడం. లేదంటే నేను మీకు చేసిన ప్రాజెక్ట్ కూడా ఇస్తాను, ఇదే నేను చేసిన ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సేమ్ అదే టైప్లో ఉంటుంది, కానీ షేప్స్ అనేది కొంచెం దగ్గర ఉంటుంది. అండ్ ఫొటోస్ అనేది కూడా చూసుకోండి, సేమ్ అదే టైప్లో ఉంటుంది. తర్వాత చిన్న చిన్న యానిమేషన్ ఉంటుంది, అంతే చూసుకోండి. ప్రాజెక్ట్ ఫైల్ కూడా ఇస్తాను కాబట్టి చెక్ చేసుకోండి. అంతే, జై హింద్. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి.